అత్తా కోడలు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకు 2 సంతానం. పెద్దవాడు కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె పరమ గయ్యాలితనం ఆ చుట్టుప్రక్కలంతా మారుమ్రోగిపోయింది. ఇలాగుండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాలికి తమ పిల్లని కోడల్ని చేయడానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నించింది, కానీ ఏ ఒక్కరూ పిల్లనిస్తామని ముందుకు రాలేదు. చివరికి ఎలాగో బంధువులలోనే ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లని చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లని చూసుకొని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏవండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టమండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండంటేను తగని ఇష్టం అనుకోండి. ఇప్పటికీ నేనెప్పుడైనా అప్పడాలు వత్తుదామని పిండి దగ్గర పెట్టుకు కూర్చుంటే అటొచ్చి కాస్త ఇటొచ్చి కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండైనా కాజేసి తింటుంది అని చెప్పింది కాబోయే వియ్యపురాలు. కాబోయే కోడలు పక్కనే నిలబడి ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక ముహూర్తాన వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాలిదో అంత పిసినారి కూడా. కోడలు కాపురానికొచ్చిన తర్వాత తాను, కొడుకు, కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్టలు కట్టుకున్నా తప్పే. ఒక పువ్వులు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవటానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలి చేస్తుండేది. పాపం ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్టకష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్ళబుచ్చుతుంది కోడలు. ఇలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలి కూతురికి కూడా పెళ్ళీడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్ళింకా 4 రోజులుందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకిరీ చెయ్యించి పెళ్ళికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ రెండంటే ఇష్టం కదా. అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాలి పట్టుదల. చేతులు మంట పుట్టడానికైనా ఓర్చుకొని అత్త ఆవకాయ ఊరబెట్టింది. అప్పడాలు తయారు చేయడం మరనాడు తనకే అట్టే పెట్టుకుంది. ఈ సంగతంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు తన మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. యావండి, మీ అమ్మగారు మరీ ఇంత చెప్పునాతిదేంటండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి ఆ పని నాకు అప్పచెపితే నేనెక్కడ రుచి చూస్తానోనని ఆమె స్వయంగా ఇవాళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు వత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండంటే తగని ఇష్టం. ఆవకాయ పెళ్ళిళ్ళో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు వత్తేసిన తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే. ఎలాగండి అని. ఏమో, నాకు తెలీదు. నీ ఇష్టం వచ్చినట్లు అగౌరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయం తోచింది. అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన బాధ్యత నాదే కదా. మన రోలికి కూడా మొన్ననే కొక్కు కొట్టించింది కదా. అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుడి తింటాను. ఇంతకు తప్ప నాకు పిండి దక్కే మార్గం కనిపించటం లేదు అని చెప్పింది కోడలు. ఈ సంభాషణ అంతా ఆ ప్రక్కవాసారులో పడుకున్న అత్త విన్నది. ఓసి దీని ముఖం మండ, ఈదా దీని ఆలోచన, నేనంత తెలివి తక్కువ దాన్నా అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రే అప్పడాల పిండి రోట్లో తొక్కింది.
తర్వాత రోలు కరిగి పారేస్తాను. ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పిసినారిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తానే గీరుకు తింటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. ఇలా గీకుతుండగా పిండి రాకపోగా ఆ రోటి గుంతకల్లో గోరు పట్టుకొని చిగురంటి బగబగ మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది గాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త నేనే నాకుతాను. దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారిగా రోట్లో దూర్చింది. తల ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కాని ఎవరు విన్నారు ఆమె మూలుగు? కొడుకు కోడలు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసే యానాది సుబ్బం, అమ్మగారు అంట్లేయండి అంటూ అత్త ఇరుక్కున్న రోటి దగ్గరికి వచ్చింది. అది చూచి కొడుకుని కోడల్ని యానాదిది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కాని లాభం లేకపోయింది. అప్పుడు యానాదిది, అయ్యగారు మీరు ఒక్కపాలిగా ఎగిరి అమ్మగారు నడుం మీద సతికిలు పడండి, తల దానంతటదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా అత్త యువతల పడింది. మొహం వాపుతో నడుం పోటుతో పెళ్ళైపోయేదాకా ఆమె లేవనేలేదు. ఇక అప్పటి నుంచి ఆ ముసలిది కోడల్ని బాధించటం మాని ప్రేమగా చూసుకోవటం మొదలెట్టింది.